వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. డే 2 రైడ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికంటే మనం హైదరాబాద్ టు వారణాసి అయితే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకు ఫ్లైట్ అయితే 9:30కే ఉంది. ఇక్కడ నుంచి మనం 7:30 కల్లా మనం అయితే ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో మనం ఎర్లీ మార్నింగ్ లేసి మొత్తానికి అయితే రెడీ అయ్యి బయటికి అయితే వెళ్తున్నాము. అందరూ ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయారు. చూడండి, బొరాన్ గుండుగాడు బాబు రెడీ అయ్యి వంటకొని నిద్ర పోతుంది. పొద్దున్న లేచిండు వాడు మంచి ఫార్మాల్ వేసిండు బ్లాక్. ఆల్రెడీ నేను నైట్ వేరే వాళ్ళకి ఇన్స్టా ఐడి ఇచ్చిండు. ఈరోజు ఎవరు చూద్దాం బ్లాక్ షర్ట్ వేసుకుని రెడీ అయినాడు. ఓం నమ శివాయ దేవుడా. బ్రో అవుట్ఫిట్ చూడ మామూలు లేదు. ఇక పెళ్ళైంది నీకు ఎందుకు బ్రో? అయినా పెళ్ళైనా కూడా మ్యాటర్ మంచి అవుట్ఫిట్ చూడ జిల్ జిల్ షో స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్. మొత్తానికి మనం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. బాబు స్టైల్ సికందర్ మోడల్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓకే, ఎక్కువ స్పెట్స్ పెట్టేయకూడదు. ఓకే, ఎక్కువ స్పెట్స్ పెట్టేయకూడదు. సో రోడ్ అయితే చూడండి, ట్రాఫిక్ ఏముండదు, ప్రశాంతంగా ఉంది. మంచిగా ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకుందాం. మంచిగా తాగేద్దాం మచ్చా. బొరాన్ ఉండాలా అంతే. మరి ఖాళీ పీలి తాగాల వండాలా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు పళ్ళుకోలే. ఇంత టాలెంటెడ్ కనీసం దాంతో కూడా తోమలే మచ్చా. కూడా తెచ్చుకోలే. అంటే అందరం ఫ్లైట్ ఎక్కుతున్నాం ఎగ్జామ్మెంట్ తో, బ్రష్ కూడా పేస్ట్ తెచ్చుకోలే. మామూలు రావట్లే బ్రో. బొరాన్ అంటారా బాబు. మామూలుగా అయితే రోజు 11 గంటలకు లేసేవాళ్ళం. ఈ రోజు 4 గంటలకు లేయాల్సింది వచ్చింది. 4 గంటలకు చేసి రెడీ అయిపోయేసరికి ఇంకా అన్ని చీకటి ఉంది, ఇంకా తెల్లారలేదు. చాలా రోజుల తర్వాత పొద్దున కూడా చీకటిని చూస్తున్నాం. సెల్ ఎఫెక్ట్ ఎలాగుంటే నా కార్ లో ఉన్న లైటింగ్ ఎఫెక్ట్ తెలియదు కానీ చాలా గ్లామర్ గా కనిపించేస్తుంది. బొరాన్ స్పెట్స్ బ్రో కింద యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇప్పుడు వేస్తున్నాడు బ్రో. ఐ థింక్ వాట్ కొత్త షూ కొన్నాడంట. కొత్త షూ కొన్నాం, అందుకని కార్లో వేసుకున్నాం. గిరాయిల లాగా ఫస్ట్ వేసుకుంటే మార్చిపోతే అని చెప్పి కార్లో వేసుకున్నాం. మా సీనియర్ వాళ్ళని ఇంకా లేట్ అయింది. ఆర్టీసీ అంతే. సో గైస్ లగేజ్ అయితే పైన వచ్చేస్తున్నాం కదండి. ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఆడి వెనక చూద్దాం ఎట్లుంటుందో. ఏరా రే సీను ఫస్ట్ టైమా సెకండ్ టైం? ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఫ్లైట్ ఎక్కడ ఫస్ట్ టైం, ఫ్లైట్ చూడడం సెకండ్ టైం. 5:28 అయింది. పొద్దు టిఫిన్ అడ్డు తింటున్నాడు. చాలా రోజుల తర్వాత అంటే నైట్ నిద్రపోలేదు. మామూలుగా రోజు సాయంత్రం పూట స్నాక్స్ తినేవాళ్ళం. ఈరోజు ఇడ్లీ బోండా తినాలి. చెప్పాలి. ఎనీవే క్యారీ. పొద్దున టిఫిన్ కరోనా కూడా తింటారు. ఒక్కొక్క వద్దుడు 5:30 టైం వచ్చేసి. సో పొద్దున టిఫిన్ చేసాం. మేము మమ్మల్ని చూపివారా సన్నగా వస్తున్నాడు పిల్లడు బాబు. ఎయిర్పోర్ట్ మొత్తానికి మనం దిగే ప్లేస్ అయితే వచ్చింది. తొందర దిగి లగేజ్ అయితే దింపేద్దాం. మచా బాయ్ మచా, బాయ్ మచా, బాయ్ మచా, బాయ్ మచ్చా, హ్యాపీ జర్నీ మచ్చా. బాగా చేసుకుంటాను. ప్రసాదాలు మర్చిపోతాను. ఖచ్చితంగా తీసుకొస్తాం. మొత్తానికి మనం ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాం. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అంటే మనకు కార్ వచ్చేసి ఇక్కడ వరకే,
లోపలికి ఎలా ఉంటుంది కదా. అలాగే స్కాన్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాం. చూడండి అన్న, ఒకసారి మన టికెట్ స్కానింగ్ అయితే అయిపోయి లోపలికి ఎంటర్ అయితే అయిపోయాం. మన లోపలికి వెళ్ళి బోట్ పాస్ అయితే వచ్చేసింది. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము ఫ్లైట్ ఎక్కడానికి. ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా వచ్చినా కూడా మంది షాప్ ఇది రీసెంట్గా కట్టించాను. ఓ కృష్ణ, ఏదైనా కావాలన్నా తీసుకోండి, డిస్కౌంట్ ఇస్తాడు. తీసుకో డిస్కౌంట్లో ఇస్తాడు. ఇట్లా నా సైడ్ చెప్తే మొత్తం మందే, మీకు ఏది కావాలో తీసుకోండి. మొత్తానికి మొత్తం ఎయిర్పోర్ట్ అన్ని ఇట్లా ఇట్లా చెక్ చేస్తారు. వాచ్తో సహా తీసేయాలి. మొత్తం చూడు ఇట్లా పడేస్తాం మేము. మొత్తం లగేజ్ ఇట్లా చెక్ చేస్తారు చూడండి ప్రతి ఒక్కటి. సిను ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్లైట్ ఇంకా ముందుకెళ్ళి మీకు చూపిస్తా. దగ్గరికి వెళ్ళి చూడండి బస్సులు పార్కింగ్ చేసి రండి. ఇష్టం అనేది ఊరుకుంటారు, తీసుకుందాం. ఆ బాక్స్ తీసుకోండి. ఏది ఆ బాక్స్ తీసుకోండి. పెద్ద పెద్ద బాక్స్ తీసుకుందాం. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. గుండు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిన్న ఎంతనా? వీడికి ఆయన రేటు చెప్పేసరికి వాడికి ఫీజులు ఎదురున్నాయి. ముందుకు వచ్చేసిండు. మరి కొద్దిసేపట్లో మనం ఎక్కువ ఫ్లైట్ అదే చూడండి. అక్కడ ఉంది సార్. What is this? What in black and white diamonds? Okay. Hey Ashok, come here. Hey, come. What? I'm not talking nonsense. మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాం. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందరూ వెయిటింగ్ ఫ్లైట్ కోసం. మరి కొద్దిసేపట్లో మనం ఎక్కువ ఫ్లైట్ అదే చూడండి. అక్కడ ఉంది సార్. లైన్లో నుంచోండి అంటే ఫోన్కి వెళ్ళి కూడా కూర్చోను. తర్వాత బయటకు పోయాలి. పాసింగ్ అయితే లైన్లో నుంచున్నాం. ఓ గాయస్, మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. మనం వచ్చేసి చెక్కింగ్ అయితే ఇప్పుడు నిలబడాలి. అంటే బోర్డ్ పాస్ స్కానింగ్ అయితే ఉంటుంది. నుంచున్నాం. నేను రావట్లే. బాయ్ బాయ్. మన టికెట్ ఇక్కడ బోర్డ్ పాస్ తీసుకొని ఆ బస్ ఎక్కి మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ బస్సు మన కోసమే వచ్చింది. అంటే మన కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం. ఫుల్ ఉండడంతో నిలబడిపోతున్నాం బస్సులో. ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెయిటింగ్ టు ఫ్లై. బ్రో ఇదే మన ఫ్లైట్. ఇదే మన ఫ్లైట్. ఎక్కడున్నామో ఆడికి వచ్చినామంటున్నాం. ఎక్కినామో ఆడికి వచ్చామంటాడు మా బ్రదర్. గైస్ మనం ఎక్కే ఫ్లైట్ ఇదే చూడండి. సో గైస్ ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వచ్చేసి వారణాసికి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ టు వారణాసి వచ్చేసి ఫ్లైట్. మనం వెళ్ళే ఫ్లైట్ ఇదే చూడండి. ఫ్లైట్ ఎక్కడానికి రెడీ వచ్చేసాం. సో గైస్ ఫైనల్ అయితే ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. మన సీట్స్ అయితే దొరికేసాం. ఫ్లైట్ అయితే ఎక్కేసాం. నెక్స్ట్ వారణాసికి అయితే వెళ్ళిపోతాం.
మొత్తానికి రండి రా రండి, ఊర్లలో ఏం తిరుగుతారా బైక్లు వేసుకొని ఇట్లా ఫ్లైట్ రా. టికెట్ ఫ్రీయా? अपना मास्क सही से प्लीज डू नॉट मिस बियॉन्ड में आस आबाद ईट अबाउट द क्राउड తెలుగులో చెప్పమనరా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఒక 10 సెకండ్స్లో పైకి ఎగరబోతుంది. ఓయ్ ఒకటి వెళ్తుంది. ఇంజన్ బాగానే ఉంది కదా కండిషన్. హలో ఫ్రెండ్స్, ఫ్లైట్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ భూపాల్ బెల్ట్ పెట్టడానికి తణుకులు ఆడుతున్నాడు. చిన్నప్పుడే పెట్టుకున్నామన్న బెల్ట్లు. డోరే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఫ్లైట్లో వాళ్ళంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమో సౌండ్ వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా స్పీడ్ పోతుంది. లేచింది బైక్, లేచింది లేచింది. కొంచెం మనం పోయింది మంచి హైదరాబాద్ రోడ్డు. ఒరే అది ఎదురు అడ్డపోతుంది. మొత్తం భయం భయపడుతుంది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. దానికి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. రోజు భయంతో వస్తుంది అట్లే. అనవసరం ఎట్లా అనుకున్నా కొద్దిసేపు. ఇట్లా ఉందిరా, ఇట్లా ఉంటుంది. ఎట్లా పోతే ఇట్లా పోతుంది. ఇట్లా పోతుంది ఇది. హలో, మీలాగా బస్సులో తిరిగేటోళ్ళు, ఆటోలు తిరిగేటోళ్ళు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేశాను. మేము ఓన్లీ ఫ్లైట్స్ తప్ప ఇంకా మేము ఏమీ ఎక్కము, ఏమీ దిగము. ఓకేనా? మీరు బస్సుల్లో తిరుగుతున్నారు, మహా అయితే బైక్స్ మీద. మాకు అవన్నీ నచ్చవు. మేము ఓన్లీ ఫ్లైట్స్. ఓకే, కాల్ కట్ చేయండి. అట్లుంటది మనతోని. కళ్ళార్పకుండా వాళ్ళనే చూస్తున్నాడు. బయట చూడు, బయట చూడరా, బయట చూడు వాళ్ళని చూసినాడు. కాఫీలో కదిట్లో ఫ్రీ అవి. వాళ్ళు కొట్టిరా. వాడు కకృతి బిస్కెట్ ప్యాకెట్ దగ్గర పెట్టుకొని అన్నీ తింటాడు. వాళ్ళు నీకు ఇస్తే నువ్వే వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళు నీకు ఇచ్చింది. వాడు తినేసిన అయ్యో పాపం.
నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. నాకేంటి మొత్తం కావాలంటే సార్ బాదం పప్పు రా నాయన. మొత్తానికి ఎంత బిల్ వేసి ఒక కాఫీ 200 అంట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. దాంట్లో ఏమున్నాయి చూడు, దాంట్లో ఏమున్నాయి అవి ఆడబెట్టినారు మీరు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో గైస్ చూడండి, కింద అయితే అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం మేఘాల పైన ఉన్నాం మనం. నీ బస్సు గదులకుంటే మా బతుకు సాగదంట. సో గైస్ మొత్తానికి వారణాసికి వచ్చేసాం. చూడండి ఎలా ల్యాండ్ అవుతుందో. అవి వచ్చాయి బయటికి. అవి ఫస్ట్ వచ్చిన బయటకు అవి ఊతుంచుండదు. అవకాశం వాడు తీస్తున్నాడు కదా, మాకు స్ట్రైట్ తీసుకున్నాం. వాయిస్ ల్యాండింగ్ వచ్చేసింది, ల్యాండింగ్ వచ్చేసింది, వచ్చేసింది. సూపర్ ల్యాండింగ్. మనం దిగిన రన్వే ఇదే. అక్కడ చూడండి టైర్లు ఎట్లయినాయి నల్లగా. అక్కడ దిగి ఇక్కడ దాకా వచ్చింది. 200-300 ఉంటుంది అనుకోండి స్పీడు. చాలా స్పీడ్గా అసలు మేము వారణాసిలో దిగామంటే మాకెంత మొక్కు దిగడం లేదు. 1.5-2 hours పట్టింది మొత్తము. అసలు చాలా బాగా వచ్చింది. ఈ రెక్కల్లోనే ఉంది మొత్తం. అక్కడ నుంచి చెప్తున్నాడు మనం కరెక్ట్ అక్కడికి వెళ్ళాలి. వీఆర్ రీచ్డ్ ఇన్ వారణాసి. మనం వారణాసిలో అయితే దిగేసాం. వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు, నేను ముందుకు వచ్చేసాను. ఇక్కడ సౌండ్ ఓవర్ ఉంది. DJ Money. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. మనం వారణాసిలో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాక రూట్ ఎలానో చూద్దాము. సో గైస్ మన లగేజ్ వచ్చేసి వాళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ నుంచి మనం మొత్తం ఇలా రొటేషన్ అవుతుంటుంది. రొటేషన్ అవుతుంటే మనం అక్కడ నుంచి లగేజ్ అయితే మన లగేజ్ అయితే మనం తీసేసుకోవాలి. చూడండి మన వాళ్ళు వెయిటింగ్. లగేజ్ మాకు వచ్చేసింది, మన బ్యాగ్ వచ్చింది, సీనియర్ బ్యాగ్ వచ్చింది, వాడు వచ్చింది, మిగతా వాళ్ళకి రాలే. నా బ్రోది వాళ్ళిద్దరు రావాలి. బ్రో బ్యాగ్ వచ్చింది. లగేజ్ చూడండి ఎంత అయిందో. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లైఫ్లో ఫ్లైట్ అనేది ఎక్కాలి. ఎప్పుడు ఆ శ్రీశైలంలోనే ఉంటే కాదు. ఖచ్చితంగా శ్రీశైలంలో ఉండేవాళ్ళు మాత్రం బయట ప్రపంచాన్ని చూడండి. ఎప్పుడు డబ్బు కాదు, డబ్బు సంపాదించి ఏం చేస్తారు? ఉడికిన సస్తే ఉడికి పెడతారు అవన్నీ. అందుకని ఫోకస్ అందరూ తిరగడానికి బ్రదర్ లాగా అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్. బ్రో నువ్వు ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. బ్రో ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాల్సిందంటే ఆ చోలో దూసి తెచ్చుకోండి, లేకపోతే చోలో వెళ్ళిపోయింది. ఇయర్ ఫోన్స్ తెచ్చుకోవచ్చు. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఫ్లైట్? నైస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వల్ల చాలా. స్పీడ్ బ్రేకర్ వచ్చింది మధ్యలో చెప్పినా, మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? జంప్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అంతా అవాక్ అయ్యారు. మా ఫ్రెండ్ అయితే చెవు నొప్పి అని చాలా ఇబ్బంది పడ్డాడు. నాకైతే ఇలాంటి నొప్పి లేదు. ఎవరు అడిగాడు రా నిన్ను?
ఎవడు అడిగాడు రా? पूरा अच्छा प्लेस का है काशी में, अच्छा में देखने का देखने का प्लेस। नमो घाट एकदम बढ़िया है। नमक घाट बड़े एक नंबर। आप देखोगे नहीं कहीं। भैया उसी जगह छोड़ रहे हैं। नहीं उसी नहीं है, उसी नहीं, मणिकर्णिका घाट में छोड़ो। उसका आपके सामने होटल है ना, होटल में रेस्ट करने का, फ्रेश अप करने का, बाद में वो घाट में जाना, ठीक है? थैंक यू। हाँ मार मार रेस करो तुम आराम से आराम से जाना। अच्छा हाँ सही अच्छा के जाना, स्लो में जाना। ऊपर जाना तो बताओ। हाँ ऊपर नहीं है भाई, भगवान का देखने का आया, ऊपर जाने का आया नहीं है। घाट है ऊपर जाने हाँ ऊपर जाने का तुम नहीं यार। नहीं हाँ ठीक है। होटल है भाई आपके? होटल बुकिंग है क्या? होटल होटल में नहीं है वो। अच्छा ఎయిర్పోర్ట్ అయితే దిగి అక్కడ నుంచి ఒక ఆటో తీసుకురా. ఎట్లా అంటే నిదానంగా చూసుకోండి, మాట్లాడుకోండి. మనకంటూ ఆటోస్ దొరుకుతాయి, ట్యాక్సీస్ దొరుకుతాయి, బస్సెస్ కూడా ఉన్నాయి. బట్ కాదండి బస్ స్టాప్ కి అక్కడ దాకా వెళ్ళి రిస్క్ తీసుకోవద్దండి. ఏదైనా ఒక ఆటో చూసుకొని ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అయినా అని మాట్లాడుకొని వెళ్ళండి. ఓకే ఠీకే, థ్యాంక్ యూ, నమస్తే. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసాము. చూడండి చచ్చిపోతారు ఒక్కొక్కడు. గంగా హారతి దగ్గరికి అయితే వచ్చేసాం అండి. వావ్ అరే అగో రాస్తున్నారు రే. ఘాట్ చూడండి గంగా హారతి కోసం. దానికి గంగా హారతి దగ్గరికి వచ్చేసాం చూడండి. ఫైనలీ మనకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కాశీకి వచ్చి మనం ఇదంతా చూస్తుంటే. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, మా ఛానల్లో స్క్రిప్ట్ చూసే మీరు కూడా కాశీ మొత్తం చూసే అవకాశం ఉంది. మీరు ఎట్లా రియల్ గా రాలేకపోవచ్చు, కొంతమంది ఇబ్బందులు ఉండొచ్చు, అవసరాలు రాలేకపోవచ్చు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కాశీలో అన్ని చూపిస్తాం ఖచ్చితంగా. వరకు అయితే ఒక బోర్డు అయితే మాట్లాడినాము. పర్ పర్సన్ వచ్చేసి 150 రూపీస్ అంట. అందులో వాళ్ళు ఎక్కారు. అయితే ఒకసారి పెద్ద బోర్డు చూడండి, మొత్తం ప్యాకేజీ మాట్లాడుకొని తీసుకెళ్తారు. ఆ ప్యాకేజ్ ఎంత ఏందనేది మనం ఇప్పుడు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనం కూడా వెళ్ళాలి కదా ఇప్పుడు. లైఫ్ జాకెట్ వచ్చేసి మ్యాండేటరీ. ఇక్కడ చూపి అన్న ఒకసారి, మొత్తం మన తెలుగు వస్తుంది అన్నకి, చాలా మందికి ఇక్కడ తెలుగు వస్తుంది. అలా చూసుకుంటారు మనల్ని. ఫ్రెండ్స్ మనకైతే గాలిపటం అయితే దొరికింది. గాలిపటం ఆ తాడు కనపడుతుందా మీకైతే? ఆ గాలిపటం మనదే. గాలిపటం దొరికింది మనకి. సో గైస్ దేవుడైతే గాలిపటం రూపంలో మనకి దొరికాడు చేతికి. కానీ మన భూమలాడికి సో గైస్ మేమే గాలిపటాలు ఎగరేసేది యూట్యూబర్స్. గాలిపట వీడియో నుంచి మనం ఫేమస్ అయింది. గాలిపటాల వీడియోల నుంచి మేము ఫేమస్ అయినాం. అందుకే దేవుడు వాళ్ళ కాశీలో గాలిపట వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, పోతుంది గాలిపటం. పోయింది. గాయస్ ఇదో చూడండి, ఇక్కడే శివాలయం కాల్చాడు. అదే దహనం చేసేది. ఒక రోజుకి 100 నుంచి 150 శవాలు కాలుతాయంట. సో గాయస్ ఇక్కడ వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి 1 నుంచి 150 శివాలయం దాకా కాలుస్తారంట. మనిషి చచ్చేలోపు ఒక్కసారన్నా వచ్చే ఒక ప్లేస్ స్వయంభూ కేదార్నాథ్. ఇద్దరు పసుపు కలర్ బిల్డింగ్ అది మెయిన్ అంటే కాశీ విశ్వనాథ్ తర్వాతే ఇది కేదార్నాథ్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? హర హర భోలేనాథ్.
చూడండి రోజుకు వచ్చేసి 24 అవర్స్ శవాలను కాలుస్తూనే ఉంటారంట. ఇక్కడ వచ్చేసి రోజుకు వచ్చేసి ఒక 250-300 దాకా శవాలు అయితే కాలుస్తారంట చూడండి. సో ఫ్రెండ్స్, గంగాహారతి అనేది అక్కడ ఇస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా దీపం ఇక్కడ దాకా వచ్చింది. ఎంత అదృష్టం ఉండి ఎంత ఇది ఉంటే దీపం ఇక్కడ దాకా రావాలి వెలుగుతూ. గంగాహారతి చూడండి ఎంతమంది వచ్చారో. హాయ్, మొత్తానికి గంగాహారతి అయిపోయింది. మహాదేవ్ గంగాహారతి అయితే అయిపోయింది. సో గాయస్, ఇప్పుడు గంగాహారతి అయిపోయింది. మన ఛానల్లో చూసే వాళ్ళకు, సబ్స్క్రైబర్లకి, మన ఫాలోవర్స్కి అందరికీ చాలా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకున్నాం. ఇప్పటిదాకా మేము కూడా మంచిగా ఉండాలని అందరూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనుకుంటున్నాం. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. మీకోసమే ఈ హారతులు అన్ని చేసాము. ఇక్కడ దగ్గరకు వచ్చాము, అదే పని మీకు చూపించాలని చెప్పి పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ దాకా అంత దూరంలో కూర్చోవాలి, అక్కడ నీళ్ళల్లో ఉండాలి. ఏమంటే సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం. పైకి వచ్చి ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ ఖచ్చితంగా మేము ఎంత దగ్గరకు వచ్చామంటే పర్మిషన్ తీసుకుని మరి వచ్చాము. Finally we got it, Prasadam. ఈ గంగాహారతి ప్రసాదం చాలా విలువైనదంట్ల. మనకు సయాన పైకి వెళ్ళి మరీ కష్టపడి మరి తెచ్చాము. మొత్తం ఇదంతా శివాలయం కాల్చా చూడండి. చూడండి మనం శివాలయం కాల్చే దగ్గరకు వచ్చాను చూడండి. ఇదే ఉంది. సో గాయ్, మనోడికి ముందే భయం ఎక్కువ, కానీ మొత్తానికి ధైర్యం చేసి చూడడానికి అయితే వచ్చినాడు. కానీ దూరం వెళ్ళిపోతున్నాడు. వేడి, ఫుల్ వేడి. చూడండి ఇక్కడ శివాలను ఎట్టమని పెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి 200 నుంచి 300 శవాలు కాలుతాయంట. 24 అవర్స్ కాలుతూనే ఉంటాయంట. ఇక్కడే కట్టెలు దొరుకుతాయని చెప్తే మనం బాడీ తెచ్చుకుంటే కళ్ళు మొత్తం వాళ్ళే దగ్గరుండి చూసుకొని మన అమౌంట్ ఇస్తే వాళ్ళే దానం చేసి వాళ్ళే గంగార్పణ చేస్తారు. వచ్చి ఎంత ధైర్యంగా వచ్చారో చూడండి గాయస్. ఇప్పుడే శవాన్ని అయితే తీసుకోరు కాల్తానికి. सत्य है, राम नाम 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 सत्य है। ऐसा है देखो, हाय हाय बोलो। मैं काची से दीपू वास्तव नंबर बोलो। 9451657814। किधर है प्लेस? प्लेस किधर है? आस्था होटल वाराणसी पांडे हवेली सोनारपुरा चौरस्ता। ओके राइट। आप रिक्वेस्ट है आपसे जरूर आइए काशी, इधर हमारे से भेंट करिए। मम्मा బ్రో మంచిగా సర్వీస్ మంచిగా ఉంది. సో గైస్ మొత్తానికి డే 2 అయితే కంప్లీట్ అయింది. మొత్తానికి అందరు స్విచ్ ఆఫ్. సో గైస్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ లెట్స్ వెయిట్ డే 3.